శ్రీమాత్రే నమః. మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం. పాపాత్ములు ఎన్ని పాపాలు చేస్తున్నా భగవంతుడు వారిని ఎందుకు శిక్షించలేకపోతున్నాడు? ప్రతిరోజు వింటుంటాం, ఇతను చాలా మంచివాడు, ఆ దేవుడు ఎందుకు ఇతనికి అన్యాయం చేశాడు, ఎందుకు శిక్షించాడు అని ప్రతిరోజు మోసాలు చేస్తూ అందరికీ దుఃఖాన్ని కలిగించేవారు మాత్రం ఆనందంగా ఉంటారు. వారికి మాత్రం సుఖాలను ఇస్తున్నాడు భగవంతుడు పాపాలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటాడో ఒక చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. ముందు వీడియోకు ఒక లైక్ వేయండి. దయచేసి కథ పూర్తిగా వినండి. పూర్వం ఒక ఊరిలో ఒక మహాశివుని మందిరం ఉండేది. ఆ గుడిలో పరమశివుని పూజలు చేయడానికి ఒక బ్రాహ్మణుని నియమించారు. ఆ బ్రాహ్మణుడు నిత్యం గుడిని శుభ్రపరిచి ఉదయం సాయంత్రం పూజలు చేసేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. ఆ గుడికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోటే కాలం గడిపేవాడు. రోజు ఆ బ్రాహ్మణుడు పరమశివునితో తన బాధలను కష్టాలను చెప్పుకునేవాడు. ఒకరోజు రోజులాగానే పరమశివుని ముందు నిలబడి ఇలా అడుగుతున్నాడు. ఓ దేవా, నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా. నీ కోసం ఎంతోమంది భక్తులు వస్తారు, మంచి మంచి ప్రసాదాలు తెస్తారు, మంచి మంచి భజనలు కీర్తనలు చేసి నిన్ను కీర్తిస్తారు. నీ జీవితం ఎంత బాగుంది, మేము చూడు ఎన్ని కష్టాలు పడుతున్నామో అంటాడు. నా జీవితంలోకి ఒకసారి వచ్చి చూడు, ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో వ్యాధులు, రోజు మొత్తం కష్టపడుతున్నాను. ఎంతో కష్టపడితే కానీ నా భార్య పిల్లలను పోషించుకోలేకపోతున్నాను. పాపాలు చేసిన వాళ్ళు ఎంతో సుఖపడిపోతున్నారు. వాళ్ళు నీకు కనిపించడం లేదా? నా జీవితం కూడా నీలాగే ఉంటే నేను కూడా చాలా సంతోషంగా సుఖంగా ఉండేవాణ్ణి కదా అని చాలా బాధపడతాడు. ఇదంతా వింటున్న ఆ పరమశివుడు విగ్రహం నుండి ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ, నువ్వు అనుకుంటున్నట్లు అందరి జీవితాలు ఏం సుఖంగా ఉండవు. దూరం నుంచి చూస్తే ఆనందంగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఒకసారి నా స్థానంలోకి వచ్చి చూడు. నేను కూడా చాలా విషయాలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎన్నో వ్యవస్థలను రచించాలి. మంచివారిని ఎలా రక్షించాలి, చెడ్డవారిని ఎలా శిక్షించాలి, అనాథలకు అన్నపానీయాలను ఎలా సమకూర్చాలి, ఒక తండ్రి తన పిల్లలను ఏ విధంగా కాపాడుకుంటాడో నేను కూడా ఎల్లప్పుడూ అందరినీ కాపాడుకోవాలి. అన్ని బాధ్యతలు ఒకేసారి నిర్వర్తించడం చాలా కష్టం అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, దేవా, ఏం మాట్లాడుతున్నావు? మీకున్న శక్తికి ఈ పనులన్నీ చేయడం చాలా సులువైన పని. నేనే గనుక నీ స్థానంలో ఉంటే చాలా సులువుగా నీ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాను అంటాడు. అప్పుడు శివుడు, నాయనా, నా పనిని నువ్వు చేయలేవు. మానవులకు కొద్దిగా సుఖం వచ్చినా అహంకారం తలకెక్కుతుంది, లేదా కొద్దిగా కష్టం వచ్చినా తట్టుకోలేరు అంటాడు. అయినా ఆ బ్రాహ్మణుడు పట్టుదలగా ఒకరోజు తాను భగవంతుని స్థానంలో ఉండాలని పట్టుపట్టాడు. అప్పుడు పరమశివుడు, సరే నాయన, నా స్థానంలోకి నువ్వు రా, నీ స్థానంలోకి నేను వస్తాను. కానీ కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి. ఈ గుడిలోకి మంచివారు చెడ్డవారు వచ్చిపోతుంటారు. భగవంతునికి అందరూ సమానం. అందరూ నా పుత్రులే. కానీ ఫలితాలు మాత్రం వారు వారు ఆచరించే కర్మలను బట్టి ఇస్తాను. నాయన, ఈ గుడిలోకి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా నువ్వు మౌనంగా ఉండాలి. ఏమీ మాట్లాడకూడదు. కేవలం వారి మాటలను మాత్రమే విను. వారు ఆచరించే కర్మలను చూడు. ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు సరే అని ఒప్పుకుంటాడు. ఆ పరమశివుడు ఒకరోజు కోసం బ్రాహ్మణుని భగవంతునిగా మార్చాడు. ఇక భగవంతుడు బ్రాహ్మణుని స్థానంలోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి, భగవంతుడా, నేను ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాను. నన్ను ఆశీర్వదించి అధిక లాభాలు వచ్చేలా చూడు తండ్రి అని మొక్కుతాడు. అలా కొద్దిసేపు గుడిలో కూర్చుని వెళ్ళేటప్పుడు తన చేతిలో ఉన్న చిన్న ధనం సంచి కింద పడిపోయింది. దానిని అతను చూసుకోకుండానే వెళ్ళిపోయాడు. భగవంతునిగా మారిన బ్రాహ్మణుడు, అయ్యో, సంచి కింద పడిపోయింది, చూసుకోకుండా వెళ్ళిపోయాడు అనుకుంటాడు. ముందు శివుడు చెప్పిన షరతు గుర్తుకు వచ్చి మౌనంగా ఉంటాడు. కొద్దిసేపటికి ఒక నిరుపేద వచ్చి, దేవా, నేను చాలా పేదరికంలో ఉన్నాను.
నేను ఇంట్లో నా కుటుంబానికి సరిగా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. నా తల్లి అనారోగ్యంతో ఉంది. నాకు ఏదైనా దారి చూపించు అని మొక్కి వేడుకున్నాడు. అలా మొక్కి తిరిగి వెళ్తుండగా ఆ ధనం సంచి కనబడింది. వెంటనే సంచి తీసుకుని చూడగా అందులో ధనం కనపడింది. అది చూసి అతను చాలా సంతోషించాడు. తన కోరిక తీరడానికి ఆ పరమశివుడే నా కష్టాలు చూసి దీనిని ప్రసాదించాడు అనుకుని భగవంతునికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అక్కడ భగవంతునిగా ఉన్న బ్రాహ్మణుడు, అయ్యో, ఇంతకుముందు వ్యాపారి ధనం సంచి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇతనికి దొరికింది. భగవంతుడు ఏమి జరిగినా చూస్తూ ఉండమన్నాడు. అందుకే ఏమీ అనలేకపోయాడు. అంతలోనే పక్క ఊరు నుండి ఒక సైనికుడు వచ్చాడు. అతను యుద్ధానికి వెళ్తూ భగవంతుని ఆశీర్వాదానికి వచ్చాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగానే అంతకుముందుగా వచ్చి ధనాన్ని పోగొట్టుకున్న వ్యాపారి కొంతమంది రాజభటులను వెంట పెట్టుకొని వచ్చాడు. ఆ వ్యాపారి సైనికుని చూపిస్తూ, భటులారా, నేను ఈ ధనాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇతను మాత్రమే ఈ గుడిలోకి వచ్చాడు. ఇతనే నా ధనాన్ని తీసి ఉంటాడు. ఇతనిని తీసుకెళ్ళి విచారించి నా ధనాన్ని ఇప్పించండి అన్నాడు. వెంటనే ఆ రాజభటులు సైనికుని పట్టుకుని బంధించారు. ఇదంతా చూస్తున్న భగవంతుని రూపంలో ఉన్న బ్రాహ్మణుడికి నచ్చలేదు. ఈ సైనికుడు ధనాన్ని తీయలేదు, కానీ ఇతనిని బంధించారు అని ఆ బ్రాహ్మణుడు ఏం జరిగినా సరే ఒకరికి అన్యాయంగా శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోను అని భగవంతుడు పెట్టిన షరతును పట్టించుకోకుండా ఆ విగ్రహంలోంచి, నాయన, ఈ ధనం సంచిని ఇతను తీయలేదు, ఇతని కన్నా ముందు వచ్చిన పేద వ్యక్తి తీశాడు. నేను భగవంతుడిని ఇక్కడ నుంచి జరిగిందంతా చూశాను అంటాడు. ఇక భగవంతుడే చెప్పినప్పుడు దానికి తిరుగు ఉంటుందా? ఆ రాజభటులు సైనికుని వదిలిపెట్టి పేద వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ పేద వ్యక్తి దగ్గర ధనం నుంచి తీసుకుని ఇతనికి శిక్ష విధించారు. ఇలా ఒకరోజు సమయం పూర్తి అయింది. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శివుడు గుడికి చేరుకున్నాడు. ఇక బ్రాహ్మణుడు ఆ రోజు జరిగిన విషయాన్ని భగవంతునికి వివరించాడు. చూశావా దేవా, నేను సైనికుడిని జరిగే అన్యాయాన్ని జరగకుండా ఆపాను. నేను మంచి పని చేశాను కదా అంటాడు. అప్పుడు భగవంతుడు, నాయన, నువ్వు పేద వ్యక్తిని పట్టించి తప్పు చేశావు. తన తల్లిని అనారోగ్యంతో ఉంది, ఆమెకు వైద్యం చేయించకుండా చేశావు, తప్పు చేశావు. ఇక ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు, పాపాలు చేసి ధనాన్ని సంపాదించాడు. పేదవారి పుట్ట కొట్టి ధనాన్ని సంపాదించాడు. కొద్దిగా ధనం పోయినా అతనికి నష్టం లేదు. నువ్వు సైనికుని కాపాడి తప్పు చేశావు. అతను ఈరోజు ఒక చిన్న రాజ్యం పైన యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధంలో చాలామంది నిర్దోషులు మరణించబోతున్నారు. ఈరోజు అతనిని రాజభటులు పట్టుకుని ఉంటే అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, దేవా, అందులోని అంతరార్థం గ్రహించలేకపోయాను. భగవంతునిగా ఉండడం చాలా కష్టం. మీకు ప్రతి జీవి గురించిన జ్ఞానం ఉంటుంది. ఎవరికి ఏమి ఇయ్యాలో, ఏమి తీసుకోవాలో మీకు అంతా తెలుసు. మీరు అంతా మంచి చేస్తారు. మేము కేవలం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధ్యానించడం మాత్రమే చేయాలి. మిగతాదంతా మీరే చూసుకుంటారు. నాది తప్పైంది, క్షమించండి స్వామి అంటూ ఆ బ్రాహ్మణుడు ఆ పరమశివుని వేడుకుంటాడు. ఈ పరమశివుడు సంతోషించి ఆ బ్రాహ్మణుడికి వరం ఇస్తాడు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.